రామ్ చరణ్ గారు అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్తే మేము అపవిత్రంగా భావిస్తున్నామని చెప్పేసి తెలంగాణ అయ్యప్ప జేఏసీ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు రామ్ చరణ్ అని చెప్పి ఒకసారి కనుక్కున్న చెప్పండి ఏం జరిగింది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మనము రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. అయ్యప్ప దీక్షలో కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. మనము ఈ దీక్షలో ఉన్నప్పుడు మామూలుగా శ్మశానం కానీ ఇట్లాంటి చోట్లకి మనకు వెళ్ళాలి. దర్గా ఈజ్ నథింగ్ బట్ ఒక ఎవరు వాళ్ళు ముస్లిం మత పెద్దస్తులు ఎవరో చనిపోతే వాళ్ళని అక్కడ బలి చేసి పెట్టిన ప్లేస్ అది. అది దర్గాగా వెళ్ళి వాళ్ళు పూజ చేస్తారు. సో బేసికలీ ఇట్లా శ్మశాన వాడికి టైప్ మనం. సో అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు అట్లా మనం వెళ్ళాలి, అది తప్పు. సో వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా మనకు తెలియదు. ఆయన ఏం చెప్తారంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అయ్యారు ఇక్కడ దర్గాకి వెళ్ళండి బాగుంటది, కొంచెం మీకు బాగుంటుంది, వెళ్ళండి, తప్పు, ప్రాబ్లం లేదు. నేను సివిల్లో వెళ్ళాను. మాలకి శబరిమలకి మీ మాలకి దీక్ష అయిపోయాక మీరు వెళ్ళండి, మాకేం ఇబ్బంది లేదు, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ టైంలో మీరు వెళ్ళి హిందూ ధర్మాన్ని కించపరచడం, అయ్యప్ప దీక్షలో మిస్గైడ్ చేయడం, అంటే మీకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీకు చాలా మంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మాల వేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఏం నేర్చుకుంటారు అంటే మనం దర్గాకి పోవచ్చా, మీ గురుస్వామి ఇదే నేర్పించారా, దర్గాకి పోవాలని చెప్పారా, శ్మశానానికి పోవాలని చెప్పారా, కాదు కదా. వాళ్ళకి తెలిసినప్పుడు మీరు ఎందుకు చేశారు? సో మేమేమనుకుంటున్నామంటే మీకు తెలియకుండా మీకు ఏదో తప్పు జరిగిపోయింది, మీరు ఎంత తొందరగా అయితే తొందరగా తిరిగి 4-5 days మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి అయ్యప్ప భక్తులకు అందరికీ, హిందూ సమాజానికి. లేదంటే మేము పెద్దగా దీనికి ఏం చేయాలో చేస్తాం. చాలా చూసుకోవచ్చు అసలు హిందూ దేవాలయాల పైన కూడా చాలా విధ్వంసం జరుగుతున్న పరిస్థితి ఇలా చూసుకోవచ్చు. అసలు ఇదేమన్నా సనాతన ధర్మానికి కానీ హిందూ సమాజానికి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తాత ముత్తాతలతోనే ఏం కాలేదు హిందూ సమాజాన్ని దెబ్బతీయడానికి. కానీ ఎస్, మనము రోజుకి ఏమవుతుందంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి దెబ్బతీయాలని ఒక ప్రీ ప్లాన్డ్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టార్గెటింగ్ సెలబ్రిటీని టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లక్షల ఫాలోవర్స్ ఉంటారు. ఆటోమేటిక్ గా 10% పైన ఎంతమంది డైవర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి నాకు తెలిసి ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఫాలోవర్స్ ఉండొచ్చు. ఆ ఫాలోవర్స్ లో ఒక 1% అంటే ఒక 1000 మంది 10,000 మంది 20,000 మంది వాళ్ళని చూసి డైవర్ట్ అయ్యి తప్పుదారి పడితే ఎంత ఎంత దుర్మార్గం. మీకు ధర్మానికి మీరు చేసే అయ్యప్ప దీక్షకి దానికి సంబంధం ఏంటి? మీరు అట్లాగే మాలేసుకోవద్దు. మళ్ళీ మీకు చేతగానప్పుడు ఇట్లాగే మాలేసుకోవద్దు. తప్పు చేస్తాం, మనం అందరం తప్పు చేస్తాం, హ్యూమన్ అందులో డౌట్ లేదు. సో తెలియకుండా చేసినాక మేము అనుకుంటున్నాం, మీరు అందుకే మీరు బయట క్షమాపణ చెప్పాలి. మీరు అందరికి ప్రతి అయ్యప్ప భక్తులు క్షమాపణ. అలాగే స్వామి గారు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ స్వామి మాల వేసుకున్న వారిని లోపలికి అనుమతించని పరిస్థితి. అసలు వీళ్ళందరికీ ఏం చెప్పాలి? సరే అక్కడ రానినప్పుడు ఏం చేయాలంటే ఫీజు కూడా తీసుకోవాలని చెప్పాలా. ఫీజు కావాలా, అన్ని కావాలా, పైసలు కావాలా. ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే చిన్నపిల్లలకి అదే కదా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ ఇది ఒక పెద్ద కుట్ర. నెక్స్ట్ జనరేషన్ ఎవ్వరు చిన్న పిల్లలు మాలేసుకోవద్దు అని ఒక కుట్ర. ఎందుకంటే రేపటి రోజు మీ పెళ్లి అయినాక నాకు తెలిసి ఇంకా నీకు పెళ్లి కాలేదు, నీకు పిల్లలు అయినప్పుడు నువ్వు మాలేద్దామని వద్దు పోయి మాలేసుకుంటే ఎందుకు, వాళ్ళ స్కూల్ ఇంపార్టెంట్ కదా. అంటే చిన్నప్పటి నుంచి మన రూట్స్ ని కట్ చేయాలనేది ఒక కుట్ర నడుస్తుంది. అన్య మతస్థులు ఈ కుట్రని మనం భావించి మనం గట్టిగా కదా, ఎందుకు ఫీజు కట్టట్లేదా? స్కూల్ యూనిఫామ్ నీకు వేరే మతం మీకు ఏం ప్రాబ్లం? మాకు డ్రెస్ కోడ్ ఉంది, మేము తప్పు చేయట్లేదు కదా. మేము ఏమంటున్నాము, మేము స్కూల్కి వచ్చి చదువుకుంటాము, మా పని మేము చేసుకుంటాం, దానికి నీకేం ప్రాబ్లం? ఎందుకు నువ్వు అలౌ చేయవు? అది సో ఒట్టి మన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే మతస్థులకి వాళ్ళ ఏ పండుగలు ఉన్నా ఎప్పుడు మాట్లాడు. మన ధర్మంకి హిందూ ధర్మం కోసం ఎవరైనా మాట్లాడితే ఇదే ప్రాబ్లం వస్తుంది. మీ జేఏసీ తరఫున, మీ అయ్యప్ప స్వాముల జేఏసీ తరఫున రామ్ చరణ్ గారికి ఏం చెప్పారు? రామ్ చరణ్ గారికి నేను పెద్ద అభిమానంలో డౌట్ లేదు. మా అయ్యప్ప చేస్తే చాలా మంది అభిమానులు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి గురుస్వామి చాలా సంవత్సరాల నుంచి మాలేసుకుంటే మేము ఫాలో అవుతాం. ఆ ఫాలో అవుతున్నాం కాబట్టి మాకు తెలిసింది ఇక్కడ పని చేశాక. సో అది చేసింది తప్పు. సో అయ్యప్ప జేఏసీ ద్వారా మేము ఏమంటున్నామంటే మేము బహిరంగ అయ్యప్పలకు క్షమాపణ చెప్పలేము. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఫాలో అవుతారు, ఎంతో మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మాలేసుకుంటారు. మాలేసుకున్న వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? మనం దర్గాకి పోలేము, అది తప్పు. అయ్యప్ప విధానంలో అది లేదు. మనము దర్గాకి శ్మశానానికి పోము. సో మీరు వెళ్ళేది తప్పు, మీకు తెలియకుండా చేసినాక మేము అనుకుంటాం. అందుకే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ మిస్టేక్ రెక్టిఫై అయిపోవాలి, ఇక్కడితోనే క్లారిఫై అయిపోవాలి. అయినా స్పందించకపోతే రామ్ చరణ్ గారు అయినా స్పందించకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండదు? స్పందించకపోతే 5 years తర్వాత మేము కూర్చుంటాం, మాట్లాడతాం, అప్పుడు మీకే తెలుస్తుంది కదా కార్యాచరణ ఎక్కడ కదా. ఇక చాలా చోట్ల అయినాయి. శబరిమల సేవ్ శబరిమలకు ముందు కూడా అట్లనే చేశారు. శని సింగనాపూర్ టెంపుల్ కూడా ఇట్లనే చేశారు. ఏమైంది? సో ఇది కూడా ఏం కావాలో అదే అవుతుంది. ఒక చిన్న విషయం నేను చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, శబరిమల ఏదైతే శ్రీకోవిల్ అంటే సంగీతాగంలో పైన అంతా గోల్డ్ ప్లేటెడ్ అది ఉంటుంది. దానికి ఎవరు చేయించారు? విజయ మాల్యా చేయించారు. ధర్మం దేవునికి చేస్తున్నానే అన్యాయం పనులు చేశాక ఇప్పుడు ఏమైనా దేశం వదిలేసిపోయాడు. ఇక ధర్మం పేరు వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే మీకు అది కూడా అదే పడుతుంది. మీరు ఏదో అనుకుంటా అయ్యప్పని ఆడుకుంటే ఏదో అదే డబ్బులు నన్ను ఎవరు పట్టించుకోండి, అయినా నీకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర.
ఒకప్పుడు ఆయన నీకన్నా ఎక్కువ డబ్బులు ఉంటే ఏమైంది నువ్వు ఈ వీకెండ్లో కూర్చున్నా ఇక్కడ అప్స్టాండింగ్. సో అట్లాంటి గతి మీకు పట్టదు. ధర్మాన్ని వాడొద్దు, ధర్మాంతో పిచ్చి పిచ్చి లెక్కలు చేసి ఇట్లాంటి గతి మీకు పట్టదు. పట్టదు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా రెస్పెక్ట్ కాబట్టి మీకు 100 ఏళ్ళు బాగుండాలా, మీరు ఎన్నో సమాజం మంచి కార్యక్రమాలు చేస్తారు, ఇంకా ఎక్కువ చేయాలి. కాబట్టి మీకు ఇట్లాంటి చేసిన తప్పు తెలుసుకొని అయ్యప్పకి క్షమాపణ చెప్పాలా, అయ్యప్ప భక్తులకు కూడా క్షమాపణ చెప్పాలి.